హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ర్యాపిడో, ఓలా, ఊబర్ అండ్ పోర్టర్లో 1 డేలో ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మనం చూద్దామండి. ఇప్పుడే మనమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందండి టైము. జస్ట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ యాప్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫ్యూయల్ చేయించుకోవాలి. ఫ్యూయల్ కొట్టించుకొని మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నాను. యాప్స్ అన్ని ఆన్ చేసుకొని ఫ్యూయల్ కొట్టించేసుకొని మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆన్లైన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పోర్టర్. మూడు ఆన్ చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకోవడానికి వెళ్దాము. పార్సల్ బోడుపల్లికి వచ్చింది, యాక్సెప్ట్ చేద్దాం. మీరు ఒక పార్సల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు. ఇందులో బైక్ టాక్సీ కన్నా ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. సో మనం మిగతా ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మధ్యలో ఆర్డర్ వస్తే ప్రాబ్లం అయింది. ర్యాపిడోలో పార్సల్ వచ్చింది కాబట్టి ఆఫ్ చేసుకొని మనం ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్దాము. 2 కిలోమీటర్స్ చూపిస్తుంది లొకేషన్కి. సో మనం స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ రైడ్ కాబట్టి మనం లొకేషన్కి వెళ్ళేంత వరకు ఫస్ట్ రైడ్ ఫుల్గా చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి మనం పికప్ అండ్ డ్రాప్స్ మాత్రమే నేను చూపిస్తాను. అమౌంట్ ఎంత అనేది రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూపిస్తుంది కదా, సో అప్పుడు నేను చెప్తాను ఫస్ట్ రైడ్ ఎంత అనేది. ఇప్పుడైతే మనము ఆన్ ది వే టు పికప్ లొకేషన్ అనమాట. దగ్గరకు వచ్చేసాము. ఒక 900 మీటర్స్ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను చెల్లపల్లి ఏరియాలో ఉన్నాను. ఇట్లయితే చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తాం అనమాట. ఈ గూగుల్ మ్యాప్స్ ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ చేస్తుందండి మనల్ని. హలో, ర్యాపిడో అండి. అది పేమెంట్ అక్కడ చేస్తారండి? అది పేమెంట్ ఇక్కడ చూపిస్తుంది అందుకని. ఓటీపీ
రైట్ ఫ్రెండ్స్, పార్సల్ పికప్ చేస్తున్నాం మనం, బయలుదేరుతున్నాం. 14 కిలోమీటర్స్ చూపిస్తుంది. వస్తున్నారా ఎటు? చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఎవరికో బుక్ చేశాడు. ఓకే, మ్యాటర్ బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. నాకు అర్థమవుతుంది ఏంటంటే పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు అని నేను అనుకుంటున్నాను. బట్ నేనైతే ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. చూసారా 121 అండి. हेलो, नमस्ते जी. जी बढ़िया, आप कैसे? सर नॉट रही सर, प्लीज़ सर, यू हाउ टू सर बैठे. हाँ ओके ओके सर, ओके प्लीज़ सर, प्लीज़ सर. ओके ओके सर. మల్లాపూర్ పడింది, మల్లాపూర్కి వెళ్దాం ఇప్పుడు. సో అది ఫ్రెండ్స్ ప్రాబ్లం. నేను గూగుల్ జెమినీని అడిగిన ఏంటి ప్రాబ్లం, ఫుల్ ఛార్జింగ్ ఉంది, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది ఏంటి అంటే, సేఫ్టీ మోడ్ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు కన్జ్యూమ్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోద్ది అది చెప్పింది. మొబైల్ ఛార్జింగ్ ఎక్కుందో లేదో ఒకసారి చెక్ చేయి, కేబుల్ ప్రాబ్లం ఉండొచ్చు మేబీ అంటే. మొబైల్ అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. కెమెరా వచ్చేసి అది ఫుల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. బట్ మొబైల్ ఛార్జింగ్ ఎక్కడ, ఇప్పుడు కేబుల్ మార్చాం కదా, సో ఇప్పుడైతే ఇది రన్నింగ్లో ఉందన్నమాట ప్రజెంట్. చూద్దాం మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో చెక్ చేస్తున్నాం. బట్ ఇప్పుడైతే నో ప్రాబ్లం, మంచిగా ఇప్పుడైతే నడుస్తుంది. మల్లాపూర్కి పడింది ఫ్రెండ్స్. ఇందాక యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆర్డర్ వచ్చేసి కస్టమర్ ఎంత అంటే, ఇప్పుడు బుక్ చేసింది ఒకరు ఫ్రెండ్స్, డెలివరీ ఇవ్వాల్సింది ఇంకొకరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ అంటాడు వేరే అతను నెంబర్ ఇస్తాను. ఇవన్నీ ఎట్లా అవుతుందో నాకు కొంచెం భయం వేసింది, ఎంత మనీ ఇస్తారు ఎవరా అని. బట్ కస్టమర్ కాదు, ఎండ్ యూజర్ ఎవరికైతే ఇవ్వాలో ఆయన పే చేశాడు అన్నట్టు మనీ, నో ప్రాబ్లం. సో అది అట్లా అయిందనమాట. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి, మనమే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే మానవత్వంతో మనము పోతూ ఉంటాము, బట్ అన్నిసార్లు అది పనిచేస్తుంది. నా కేసులో అయితే నాకు 2 సార్లు అట్లా టోకరా జరిగింది. అదనమాట అంటే టోకరా అంటే లాస్ట్ టైము ఇట్లనే ఆర్డర్ పార్సల్ బుక్ చేసుకున్నారు. నేను ఇక పికప్ దగ్గర పేమెంట్ ఉంది, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను ఒప్పుకోలేదు. అప్పుడు లేదు నేను ఇట్లా ఇచ్చేస్తాను, మీరు ఇది పికప్ అది కలెక్ట్ క్యాష్ కొట్టేసేయండి అంటే, సర్లే నమ్మకంతో అట్లా ఇచ్చేసాను. కలెక్ట్ క్యాష్ అడిగాడు. కానీ ఏమైందా అంటే, ఆడ పోయిన తర్వాత నువ్వు ఆల్రెడీ కలెక్ట్ క్యాష్ కొట్టినావు కదా, మళ్ళీ ఇంకెక్కడ మనీ అని చెప్పేసి కస్టమర్ ఆడడం తిరిగాడు. సో అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, మనమే చూసుకొని పోతూ ఉండాలా. దగ్గరికి అయితే వచ్చేసినాం, ఎక్కడ ఉన్నాడో చూసుకొని ఇలా ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ వచ్చినాం లొకేషన్కి. మనది ఊబర్ ఆఫ్ చేయడం వస్తుంది.
अच्छा अच्छा చూడండి ఫ్రెండ్స్ ఇది వ్యూ మొత్తం చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఇంకా ఉంది చాలా ఉంది ఇంకా చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ చెర్లపల్లి దగ్గర గంట పైనే ఉన్నాము ఒక్కటంటే ఒక్క రైడ్ కూడా రాలేదు నాకు ఒక రైడ్ వచ్చింది ఏమన్నా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా మళ్ళీ ఒక్క రైడ్ కూడా రాలేదు దేంట్లోనూ రాలేదు సర్లే అని ఎంత టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మనం చెర్లపల్లి నుంచి ఒక రైడ్ పెడుతున్నాము స్టేషన్ కుదిరితే ఇంటికి వెళ్ళిపోతా ఏదన్నా రైడ్ పడితేనే మళ్ళీ రైడ్ పెడతా ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇటు దగ్గర ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అలా దాంట్లో వెళ్ళిపోతూ ఉంటా రైడ్ పడితేనేమో అటు లేదంటేనేమో ఇటు అట్లా అనమాట చూద్దాం వేస్ట్ ఫ్రెండ్స్ వచ్చి వేస్ట్ అయిపోయింది అసలు ఆర్డర్లే రావట్లేదు చలో మరి నేనైతే ఆఫ్ చేసేస్తున్నా ఇంటికి వెళ్ళిపోదాం కానీ మనకి ఇల్లు చాలా దగ్గర ఇంక వెళ్ళిపోదాం ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే కావలాదారులు ఉంటారు మళ్ళీ నా కాడ సో అందుకని నేను తీసేయాలి ఇక చూడండి మీకు చూపిస్తాను పికప్ 3 కిలోమీటర్స్ డ్రాప్ 1.2 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్ 5 కిలోమీటర్స్ 21 రూపీస్ ఏమన్నా ఉంది దాంట్లో 10 రూపీస్ కమిషన్ 5 రూపీస్ ట్యాక్స్ 15 పోతే 6 రూపీస్ మనకి మిగిలేదు వేస్ట్ గారు ఆఫ్ చేసేసాను ఓకే రైట్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నేను కుదిరితే ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను మళ్ళీ అది కూడా చూసి అప్పుడు ఎంత ఈవినింగ్ వచ్చేసాము అనేది మనం ఇంతవరకు అయితే మనం చేసింది 200 సో ఈవినింగ్ చూద్దాం బాయ్